అనగనగనగనగనగా ఒక నదిలో ఒక బాతు ఉంది. ఆ బాతు ఒంటరిగా ఉంటుంది. ఎవ్వరూ తోడు లేక ఎవరైనా తోడు దొరుకుతారేమోనని చెప్పి చూస్తుంది. అంటే ఒక మంచి స్నేహితుడి కోసం ఎదురెదురు చూస్తుంది అది. ఒక మంచి స్నేహితుడు ఎవరైనా ఉంటే బాగుండు, నాకు తోడుగా దొరికితే బాగుండు, వాళ్ళతోటి నేను మంచిగా స్నేహం చేసి ఎంచక్కా ఆడుకుంటాను అని నదిలో ఒంటరిగా తిరుగుతూ ఉంది. అది అలా తిరుగుతూ ఉండగానే ఒక బండ కనపడితే ఆ బండ మీద నిలబడి డాన్సులు వేస్తూ, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే నా దగ్గరకు రండి, నేను మీకు సహాయం చేస్తాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే ఒక కోడి అక్కడికి వచ్చింది. కోడి చాలా పొగరు కలిగింది. ఎవరైతే నాకేంటి అనుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా చాలా పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న బాతు, ఓ కోడి మిత్రమా, నాతో స్నేహం చేస్తావా? నేను ఒంటరిగా ఉంటున్నాను, నువ్వు నాతో స్నేహం చేయొచ్చు కదా అని ఆశగా అడిగింది. అప్పుడు కోడి, అసలు ఎవరు నువ్వు? నేను నీళ్లు తాగడానికి వచ్చాను, నీతో స్నేహం ఎందుకు చేయాలి అంటూ పొగరుగా బదులిచ్చింది కోడి. ఆ తర్వాత బాతు, అదేమిటి మిత్రమా అలా అంటావు? ఎవరైనా కానీ స్నేహం చేయాలంటే మంచి మనసు ఉంటే చాలు కదా. ఆస్తి, అంతస్తులు, హోదాలు, అందాలు ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను. నా మాటలు నీకు నచ్చితే మనం స్నేహం చేద్దాం అని చెప్పింది. అప్పుడు కోడి, నేను నీతో స్నేహం చేయాలంటే కనీసం నీకు ఒక అర్హత ఉండాలి. అలాంటి అర్హతలేవి నీకు లేవు. నేను నీతో స్నేహం చేయను పో అంటూ కోడి బదులిచ్చింది. అలా ప్రతిరోజు కోడి నీళ్లు తాగటానికి ఆ నది దగ్గరికి వస్తూ ఉంటుంది. బాతేమో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అరే, ఈ కోడి ఎప్పుడు నాతో మాట్లాడుతుంది? ఇదిగో మిత్రమా, ఇలా చూడు నన్ను, నేను నీకోసం డాన్స్ వేస్తున్నాను, కావాలంటే ఒక చక్కని పాట కూడా పాడతాను, నువ్వు నాతో స్నేహం చేయవచ్చు కదా అని మరలా ఆశగా అడిగింది. కోడి, నీకు అంత సీన్ లేదు, నేను నీతో స్నేహం చేయను, నేను నీతో స్నేహం చేయనంటే చేయను అంతే, ఇక మాటలు అనవసరం, నేను నీతో మాట్లాడను పో అంటూ కోడి పొగరుగా బదులిచ్చేసరికి బాతు అలా సైలెంట్గా ఉంది. పాపం కోడి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో బాధతోటి పక్కకు వెళ్ళి, నేనేం అడిగాను దాన్ని, ఇంకేమైనా అడిగితే అది బాధపడాలి, నేను స్నేహమే కదా చేయమంది అని తెగ బాధపడిపోయింది పాపం. ఆ తర్వాత కోడి నది ఒడ్డునే నిలబడి చక్కర్లు కొడుతూ, హాయ్ హాయ్, హోయ్ హోయ్, నన్ను చూడండి, నా సొగసు చూడండి, నా తోక చూడండి, నా కాళ్ళు చూడండి ఎంత పదునుగా ఉన్నాయో, నా తోక చూడండి ఎన్ని రంగులతోటి ఎంత పొడుగ్గా ఉందో, నాకు తల మీద ఇది ఉంది కదా, ఇది కిరీటం లాగా అనమాట. నాకు రాజుకు కిరీటం పెట్టుకుంటేనే అతని రాజు అంటారు, కానీ నాకు ఏ కిరీటం అవసరం లేకుండానే నేను రాజులాగా ఉంటాను అని తనను తానే చూసుకుంటూ వెళ్ళిపోతూ పొంగులిపోతూ అలా చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంది తనలో తానే. దూరంగా ఒక నక్క ఈ కోడిని గమనిస్తూ ఉంది. ఈరోజు నాకు ఈ కోడి ఆహారం అయిపోతుంది, దీన్ని ఎలాగైనా పట్టుకుంటాను అని నక్క అటుగా పరిగెత్తుకుంటూ వస్తోంది. నక్కను చూసిన కోడి ఇక అక్కడ లేకుండా పరిగెట్టుకుంటూ మళ్ళీ నది వైపుగా వచ్చేసింది. నదిలో ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న బాతు, నువ్వెందుకు మిత్రమా భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉంటాను, ఇప్పుడే కాదు ఎప్పటికీ తోడుగా ఉంటాను. నువ్వు నాకు మిత్రుడు కాకపోయినా నేను నీకు మిత్రుడినే, నువ్వు నాకు ఒక మంచి మిత్రుడివి, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, రా, ఒక్కసారిగా ఎగిరి దూకు నా మీదకి, నేను నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తానని చెప్పింది. ఇక అవతలి వెనక చూస్తేనేమో నక్క ఉంది, దూకేసింది.
ఇక బాతు అవతలి ఒడ్డుకి తీసుకుని వెళ్ళిపోయింది. నక్క ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చొని పాపం బాధపడిపోయింది. ఏం చేస్తుంది? కోడి తుర్రుమంది బాతుతోటి. ఇక ఏం చేయాలో తెలియక మళ్ళీ ఏదో ఎక్కడైనా ఆహారం ఉందేమో వెతుక్కోవాలి నేను. ఈ కోడి మహా తెలివైన కోడి. అలా నా మాటలు వినదో లేదో ఆ బాతు దగ్గరికి వెళ్ళిపోయింది. బాతు కూడా దీన్ని ఎక్కించుకొని అవతల ఒడ్డుకు తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళినంత తేలిగ్గా నేను వెళ్ళలేను కదా! అయ్యో! ఇప్పుడేం చేయాలి? మరో ఆహారం వెతుక్కోవాలి అనుకుంటూ అక్కడే నక్క ఆగిపోయింది. యువతల దరికి వచ్చిన తర్వాత మరలా కోడి, బాతు మధ్య సన్నివేశం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. బాతు మిత్రమా, నిన్ను అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను. నువ్వు చాలా మంచి మిత్రుడు. నువ్వే లేకపోయుంటే ఈరోజు నేను ఆ నక్కకు ఆహారం అయిపోయేవాడిని. నన్ను కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా అంటూ కోడి బాతుతో చెప్పుకుంది. ఆ తర్వాత బాతు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలియకుండానే ముందుగానే అంచనా వేసి నీతో నాకు అవసరం లేదు పో అని ఎప్పటికీ అనకూడదు మిత్రమా. వాళ్ళు మంచివాళ్ళైనా కానీ చెడ్డవాళ్ళైనా కానీ తర్వాత తెలుసుకుంటే అదే నిదానంగా సాగిపోతుంది. అలా కాకుండా మంచివాళ్ళను కూడా నాతో నీకు అవసరం లేదు పో అంటే ఇక ఎప్పటికీ ఆ మంచివాళ్ళు నీతో మంచిగా ఉండలేరు. నీ పొగరు నీకు ఎప్పటికైనా తలచేటు తెస్తుంది. అంచేత ఇలాగ ఎప్పటికీ ప్రవర్తించుకో అని బాతు కోడితో చెప్పింది. ఇక కోడి తన లక్షణాలన్నీ మార్చుకొని బాతుతోటి స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి బాతు, కోడి రెండు స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా గొప్పగా ఏర్పడింది. పిల్లలు, మీరు ఈ కోడి చేసిన పనిలాగా మీరు చేయకండి. ఒక మంచి మిత్రుని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ఉండండి. మీకు మంచి మిత్రులు తప్పకుండా దొరుకుతారు. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.